ओम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते। శ్రీ ఏడుపాయల వనదుర్గా భవానీ దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధమైనటువంటి క్షేత్రము ఏడుపాయలు. ఇక్కడ ఈ రోజు నుండి దేవీ శరన్నవరాత్రి ఉత్సవములు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం వల్లే కూడా ఈ సంవత్సరం కూడా గోకుల్ షెడ్ లో ఏర్పాటు చేసినటువంటి నవరాత్రి ఉత్సవాల్లో ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. వచ్చేటువంటి భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో చంద్రశేఖర్ గారు అన్ని ఏర్పాట్లు కూడా చేయించడం జరిగింది. మరి ఈ రోజు పట్టు వస్త్రాలు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ గారు వచ్చి అమ్మవారికి సమర్పించి నవరాత్రి ఉత్సవములు ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా ప్రథమా శైలపుత్రీ చ ద్వితీయ బ్రహ్మచారిణి తృతీయ చంద్ర ఘంటేతి కూష్మాండేతి చతుర్థకి పంచమా స్కంధమాతేతి షష్టా కాత్యాయనేతి చ సప్తమా కాలరాత్రీ చ అష్టమా చాతి భైరవి నవమా సర్వసిద్ధిశ్చాత్ నవదుర్గా ప్రకీర్తితా. ఈ విధంగా నవరాత్రుల్లో ప్రతిరోజు కూడా ఒక్కో రోజు ఒక్కో దుర్గగా రోజు కూడా విశేషమైనటువంటి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తుంది. అందులో భాగంగా ఈ రోజు వనదుర్గాదేవి శైలపుత్రీదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తుంది. వందే వాంఛిత లాభాయ చంద్రార్థ కృతశేఖరాం వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీం. అత్యంత యశస్సును కలిగించేటువంటి తల్లి ఈ శైలపుత్రి అమ్మవారు. శైలపుత్రి అమ్మవారు హిమవంతుని కుమార్తె అయినటువంటి శైలపుత్రి అమ్మవారిని కొలవడం వల్ల సమస్తమైనటువంటి కోరికలు కూడా నెరవేరుతాయి. ఈ అమ్మవారు వృషభాన్ని తెల్లని ఎద్దును వాహనంగా చేసుకొని కుడి చేతిలో త్రిశూలాన్ని ధరించి ఎడమ చేతిలో కమలాన్ని ధరించి ఈ యొక్క ముదురు పసుపు రంగు చీరలో భక్తులకు దర్శనమిస్తుంది. మరి ఈ యొక్క శైలపుత్రి అమ్మవారు పూర్వజన్మమున ఈ యొక్క దక్ష ప్రజాపతి కూతురు. ఈమెయే శచీదేవి. ఈమె పరమేశ్వరుణ్ణి వివాహమాడింది. అయితే దక్షుడు ఈ యొక్క ఒక మహాయజ్ఞాన్ని ఆచరించాడు. అప్పుడు ఆ యజ్ఞానికి దేవతలందరినీ కూడా ఆహ్వానించి యజ్ఞ భాగములు స్వీకరించడానికి ఈ యొక్క యాగానికి ఆహ్వానించాడు. కానీ పరమేశ్వరుణ్ణి మాత్రం ఆ హోమానికి పిలవలేదు. అప్పుడు తన తండ్రి చేస్తున్నటువంటి ఈ యొక్క యజ్ఞం గురించి సతీదేవికి తెలిసి పరమేశ్వరుణ్ణి అడుగుతుంది. నా యొక్క తండ్రి హోమం చేస్తున్నాడు, నేను అక్కడికి వెళ్తాను అని అడిగేసరికి అప్పుడు ఆ పరమేశ్వరుడు ఏమి కోపం ఉందో ఏమో తెలియదు కానీ ఈ యొక్క దక్ష ప్రజాపతికి మన మీద చాలా కోపం ఉంది. కాబట్టి కనీసం దేవతలందరినీ కూడా ఆహ్వానించాడు, వారికి యజ్ఞ భాగములు కూడా స్వీకరించుచున్నాడు. కానీ మనకు యజ్ఞానికి పిలవలేదు, కనీసం సమాచారం కూడా ఇవ్వలేదు. కాబట్టి మనము అక్కడికి వెళ్ళడానికి ఏమాత్రం సరికాదు అని చెప్పి ఆ విధంగా పరమేశ్వరుడు వెళ్లిపోతాడు. అప్పుడు పరమేశ్వరుడు ఈ యొక్క శచీదేవి మనసులో ఉన్నటువంటి ఈ యొక్క యజ్ఞ విషయం అని చెప్పి తోబుట్టువులను తల్లిని చూడవచ్చనే ఆనందంలో ఉందని తెలుసుకున్న పరమేశ్వరుడు శచీదేవిని వెళ్ళమని చెప్పాడు. అప్పుడు అక్కడికి వెళ్ళినటువంటి ఆ శచీదేవి అక్కడికి వెళ్లేసరికి వాళ్లకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆమెను చూడకుండా అక్కడే ముఖం తిప్పుకొని ఉన్నారు. ఆ విధంగా తోబుట్టువులు కూడా తన శివుని గురించి పరిహాసంతో నవ్వుతూ మాట్లాడారు. అప్పుడు ఆమెకు చాలా కోపం వచ్చింది. ఒక తల్లి మాత్రమే ఆమెను కౌగిలించుకొని ఆమెను ప్రేమగా దగ్గరకు తీసుకుంది. అప్పుడు ఆమెకు కోపం వచ్చి మనసు కలత చెంది క్షోభంతో నిండింది. అప్పుడు ఆమె పరమేశ్వరుడు వద్దన్నా నేను వెళ్తానని వచ్చినా నాకు ఇది ఏమీ సరికాలేదని అనుకొని అక్కడే దక్షుడు చేస్తున్నటువంటి యజ్ఞంలో తన రూపమును దాల్చి భస్మమునర్చెను. ఆ విధంగా ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి పరమేశ్వరుడు అప్పుడు తన ప్రమద గణములను అక్కడికి పంపి ఆ యొక్క యజ్ఞమంతా కూడా విధ్వంసం చేసెను. అప్పుడు ఆ యొక్క యజ్ఞంలో తన తనువును త్యజించి తన శరీరాన్ని భస్మమునర్చి తర్వాత మరుజన్మమందు ఈ హిమవంతుని కుమార్తెగా శైలపుత్రి అమ్మవారు ఇక్కడ ఆ విధంగా వారి ఇంట జన్మించింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం నవరాత్రి ఉత్సవములలో మొదటి రోజున ఈ శైలపుత్రి అమ్మవారిని కొలుస్తారు. ఈ శైలపుత్రి అమ్మవారికి పార్వతి అని హైమావతి అని పిలుస్తారు. ఈ శైలపుత్రి అమ్మవారిని కొలవడం వల్ల సమస్తమైనటువంటి కోరికలు నెరవేరుతాయి. అదేవిధంగా ధర్మానికి లోబడే సకల కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. వనదుర్గా భవాని మాతాకి జై.